రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లిలో ప్రైవేట్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. జేఎన్టీయూ దగ్గర కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. మెట్రో స్టేషన్ కింద బస్సు తగలబడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కూకట్పల్లిలో ప్రైవేటు బస్సు మంటల్లో కాలి బూడిదైంది. జేఎన్టీయూ దగ్గర కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. మెట్రో స్టేషన్ కింద బస్సు తగలబడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఇదే ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదానందం అడిగి తెలుసుకుందాం. సదానందం, ప్రమాదం ఎప్పుడు జరిగింది, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సుమశ్రీ, ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ బ్యాక్ అంటే 9:30 ఆ టైంలో కూకట్పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ కింద ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఇది కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇది ఎగ్జాక్ట్లీ వీళ్ళు పార్కింగ్ చేస్తారు. ఐడియా లేక్ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ చేసుకుని కూకట్పల్లి నుంచి తిరిగి ఈ బస్సు జేఎన్టీయూ మీదుగా మియాపూర్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఆంధ్రాకు స్టార్ట్ అవుతుంది బస్సు. సో ఇది పార్కింగ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది, జేఎన్టీయూ మీదుగా మియాపూర్కి వెళ్తుంది బస్సు. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ కి రాగానే ఒక్కసారిగా బస్సుల నుంచి మంటలు వచ్చినాయి. మంటలు రావడంతో అక్కడ ఉన్న స్థానికులు చూశారు. సో దానిలో బస్సుల్లో అయితే ట్రావెలర్స్ ఎవరు లేరు, ప్రయాణికులు ఎవరు లేరు. ఎందుకంటే అది ట్రావెలర్స్ ని పికప్ చేసుకోవడానికి మియాపూర్కి వెళ్తుంది. సో మియాపూర్ నుంచి సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మియాపూర్ నుంచి ఆంధ్రాకి వెళ్తాయి. మియాపూర్ కూకట్పల్లి అట్లా సర్వీస్ స్టార్ట్ అయ్యి ఆంధ్రాకి వెళ్తుంది కాబట్టి ఇది వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది కాబట్టి దానిలో అయితే ప్రయాణికులు ఎవరు లేరు. కాకపోతే ఇద్దరు హెల్పర్స్ ప్లస్ ఒక డ్రైవర్ ఉన్నారు. మంటలు ఒకటేసారి రాగానే వాళ్ళందరూ కూడా బస్సులో నుంచి దిగిపోయారు కాబట్టి ఎట్లాంటి ఇంజురీస్ కానీ వాళ్ళకు ఏం జరగలేదు. సో ఎట్లాంటి ప్రాబ్లం కూడా కాలేదు. కానీ ఇది నడి రోడ్డు మీద మెట్రో స్టేషన్ కింద ఒకటేసారి దానిలో బస్సులో నుంచి పొగలు రావడం, ఆ తర్వాత మంటలు రావడంతో పూర్తిగా కాలిపోయింది. ఇది ఏసీ స్లీపర్ బస్సుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో అక్కడ చూసిన స్థానికులు ఆ రూట్ లో ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటుంది. అది ముంబై హైవే కాబట్టి ఎక్కువగా ఉంటుంది. కూకట్పల్లి ఈ టైం ఏరియా కాబట్టి మేజర్ ట్రాఫిక్ ఏరియా. సో అక్కడ ఇది చూసిన వాళ్ళు అప్పుడే అంబులెన్స్ కు అలాగే ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయడంతో 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని వచ్చి మంటలను పూర్తిగా ఆర్పేశాయి. బస్సు అయితే మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. సో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అక్కడ మొత్తం మంటలు ఆర్పేసిన తర్వాత అందులో ఎవరైనా ఉన్నారా అని కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది అందులో లోపలికి వెళ్ళి చూశారు, కానీ అందులో ఎవరు లేరు. అయితే ఈ బస్సు వచ్చేసి PY048247 ఉంది. ఇది పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ బస్సు ఉంది. సో ఇక్కడి నుంచి ఆంధ్రాకి కానీ లేకపోతే చెన్నైకి కానీ సర్వీస్ నడిచి ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికైతే కూకట్పల్లి జేఎన్టీయూ అంటే మెయిన్ హైవే మీద ఒక్కటేసారి అంత పెద్ద ఎత్తున మంటలు రావడం, బస్సు అది ఏసీ బస్సు అవ్వడం, అంత పెద్ద మంటలు రావడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిగా భయపడ్డట్టే చెప్పాలి. సో బస్సు ప్రస్తుతానికి అక్కడ ఆర్పేసే టైంలో కూడా పూర్తిగా ఫుల్ గా రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఆ బస్సు తగలబడుతున్నంత టైంలో అంటే ఫైర్ ఇంజన్ వచ్చి ఆపే వరకు కూడా పోలీసులు ఎవరిని ఆ రూట్ లో ట్రావెల్ చేయకుండా మొత్తం ట్రాఫిక్ కూడా ఆపేశారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి కాబట్టి అటు ట్రాఫిక్ ఒకవేళ అలో చేస్తే తిరిగి పక్కన వెళ్లే వారి పైన కూడా పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి
పూర్తిగా ట్రాఫిక్ ని ఆపేశారు. ప్రస్తుతానికైతే బస్సును మొత్తం ఆ మంటలు పూర్తిగా ఆపేశారు 2 ఫైర్ ఇంజన్లతోటి. ఇప్పటికైతే బస్సును పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇందులో ఎవరికైతే ఎట్లాంటి ప్రమాదం కాలేదు, కానీ బస్సు మాత్రం పూర్తిగా కాలి బూడిగా అయిపోయింది. ఇది ఏసీ బస్సు, స్లీపర్ బస్సు, కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సుగా అయితే చెప్తున్నారు. పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ తో ఈ బస్సు ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు దీనిలో ఎవరికి ఏం కాలేదు, కానీ అసలు ఈ బస్సు దానిలో నుంచి పొగలు అలాగే మంటలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సో పక్కనున్న బస్సు డ్రైవర్ ను కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలను కూడా. సో ప్రస్తుతానికి అయితే బస్సు పూర్తిగా మంటలను అయితే ఆపేశారు, కానీ అది ఎలా జరిగింది, ప్రమాదం ఏంటి అనే వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. మంచి రైట్, థ్యాంక్ యూ సదానందం. కూకట్పల్లిలో ప్రైవేటు బస్సు మంటల్లో కాలి బూడిదైంది. జేఎన్టీయూ దగ్గర కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. మెట్రో స్టేషన్ కింద బస్సు తగలబడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కూకట్పల్లిలో ప్రైవేటు బస్సు మంటల్లో కాలి బూడిదైంది. జేఎన్టీయూ దగ్గర కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. మెట్రో స్టేషన్ కింద బస్సు తగలబడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.